హే గైస్ ఎలా ఉన్నారు? సో మీకోసం ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చాను. 20,000లో మనం రెగ్యులర్గా అంటే ఇప్పుడు లాంచ్ చేసిన స్మార్ట్ ఫోన్స్లో లావా అగ్ని 2 కాదు, రియల్మీ 11 ప్రో కాదు, 11 ప్రో ప్లస్, మోటో G40 ఇలాంటి స్పెసిఫికేషన్స్తో అంటే మంచిగానే ఉన్నాయి అవి కూడా. కానీ ఈ ఫోను ఎవరికి తెలియదు లాంచ్ అయిందని కూడా. 20,000 సెగ్మెంట్లో వీళ్ళు 8GB ర్యామ్ 256GB వేరియంట్ సింగిల్ వేరియంట్తో క్రేజీ డిజైన్తో మంచి యూనిక్ స్టైల్ స్పెసిఫికేషన్స్ తీసుకొచ్చారు. 20,000 సెగ్మెంట్లో మీరడెక్ డైమెన్సిటీ 8050 ప్రోస్తో వస్తుంది. అంత బడ్జెట్లో ఈ ప్రాసెసర్ ఎలా వచ్చిందో నాకు ఇంకా అర్థమవుతలేదు. అది కూడా బేసిక్గా 8GB ర్యామ్తో. సో మీకు మీరడెక్ డైమెన్సిటీ 8050 ప్రాసెసర్ గురించి కొద్దిగా తెలవాలి, ఎందుకంటే ఇది మంచి గేమింగ్ ప్రాసెసర్. మీకు డైమెన్సిటీ 1080తో పోలిస్తే ఈ ప్రాసెసర్ బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. ఈ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ ఏ బడ్జెట్లో ఉంటుందో కూడా మీకు తెలియాలి. 25 ఎబో బడ్జెట్లో ఉంటుంది. ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న డైమెన్సిటీ 7050 అంత పర్ఫార్మెన్స్ చేస్తారు ప్రాసెసర్. ఇది డైమెన్సిటీ 8050 ప్రాసెసర్ అనేది ఆల్మోస్ట్ సేమ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. ఇంకా మీకు 7050తో పోలిస్తే 8050 ప్రాసెసర్ బెంచ్ మార్క్ స్కోర్ ఎక్కువ చేస్తుంది. 6 lakhs క్రాస్ అయితే చేస్తుంది. అంత మంచి పర్ఫార్మెన్స్ చేసే ప్రాసెసర్ 20,000 సెగ్మెంట్లో టెక్నో క్యానాన్ 20 ప్రోలో ప్రొవైడ్ చేశారు. ఇక డౌట్ రావచ్చు మధ్యలో టెక్నో ఎందుకు గురించి చెప్తున్నావు అని. సో టెక్నో మంచి స్మార్ట్ ఫోన్ బ్రో. టెక్నో మంచి బడ్జెట్తో మంచి గేమింగ్ స్మార్ట్ ఫోన్స్ తీసుకొచ్చింది, మంచి ఆల్రౌండర్ స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చింది. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ విన్నాక నీ ఒపీనియన్ చేంజ్ అవుతుంది. ఇది 6.7 inches ఫుల్ హెచ్డీ రెజల్యూషన్ AMOLED డిస్ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేసే అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్ చేసే డిస్ప్లేతో అయితే వచ్చింది. ప్రైమరీ 64 MP ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫ్యూచర్ సపోర్ట్ చేస్తూ 2 MP డెప్త్ సెన్సర్కి 2 MP మైక్రో లెన్స్తో తీసుకొచ్చారు. సెల్ఫీ 32 MP ఉంటుంది. 3.5 ఫోన్ జాక్ ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. 5000 mAh బ్యాటరీతో 33 watts ఫాస్టింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ డైమెన్సిటీ 8050 ప్రాసెసర్ గేమింగ్ ప్రాసెసర్ 5G కనెక్టివిటీ సపోర్ట్ చేస్తుంది. ఆ బడ్జెట్లో ఈ స్పెసిఫికేషన్స్ మీరు ఎక్కడన్నా వింటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.